నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయుతం. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే 9 ఏళ్లలో అభివృద్ధి. సనత్ నగర్, అమీర్పేట్లలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి తలసాని. భద్రాచలంలో 53 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం. గోదావరి కరకట్ట 400 మీటర్ల పొడిగింపు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ అజయ్. రామగుండంలో ఉత్సాహంగా కొనసాగుతున్న ప్రజా దీవెన పాదయాత్ర. ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్. గోదావరి పరివాహక ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు. గోదావరి నదిలో బోటింగ్ ను ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఇక డీటెయిల్స్ చూస్తే, అభివృద్ధి పనులు జరిగినా ప్రజా సమస్యలు పరిష్కారమైనా అది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే అని రాష్ట్ర పశుసంవర్ధక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్, అమీర్పేట్ డివిజన్లలో 96 లక్షలతో 7 అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. 60 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి పనులు రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9.5 ఏళ్లలో జరిగాయన్నారు. మంత్రి వెంట కార్పొరేటర్ కొలన్ లక్ష్మి, అమీర్పేట్ కార్పొరేటర్ కేతినేని సర్ల, డివిజన్ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమీర్పేట్ డివిజన్లో గత 10 సంవత్సరాల నుంచి అవని లీలానగర్ ఏదైతే ఉందో అది నా హయాంలో ఇది అవ్వడం అన్నది సంతోషకరమైన విషయం. నేను దీనికి ప్రపోజల్ పెట్టి దీన్ని ముందు తీసుకెళ్ళడానికి లీలానగర్ వాసులందరూ కూడా సహకరించి ముందుకు వెళ్ళి ఈ పని చేయడం జరిగింది. అలాగే ఈ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఆ రైల్వే స్టేషన్ దగ్గర కూడా కొన్ని ఇబ్బందులు ఉండడం జరిగింది. ఎందుకంటే రైల్వే ట్రాక్ దగ్గర యాంటీ సోషల్ ఎలిమెంట్స్, డ్రింక్స్ తాగడం అవన్నీ కూడా చేయడం జరిగింది. అవన్నీ కూడా తీపిచ్చి వెంకటరాజం, లీలానగర్ ప్రెసిడెంట్. ఇక్కడ మా సమస్యలు ఉన్నాయని సార్ని వెలిసి కలిసి మేము చెప్పగానే నేను వచ్చి కాలనీ అంతా సర్వే చేసి చుట్టుముట్టి అన్ని విషయాలు చూసి మా సమస్యలన్నీ పరిష్కరించడానికి వార్ ఫుటింగ్లో నిన్న అనుకున్నాము. ఇవాళ పొద్దున వచ్చి అన్నిటికీ నాలా క్లీనింగ్ అనండి, లైట్లు పెట్టడం, ఇవి తర్వాత ఈ ₹1 కోటి రోడ్ శాంక్షన్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యి శాంక్షన్ చేయడమే కాదు, వర్క్ స్టార్ట్ అయిపోయింది. అంత వార్ ఫుటింగ్లో పని జరిగింది. కాబట్టి మినిస్టర్ గారికి, టీఆర్ఎస్ గవర్నమెంట్కు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము మా కాలనీ అభివృద్ధి లీలానగర్ ఎప్పటికి ఇట్లాగే జరగాలని కోరుకుంటూ టీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ మా పనులు సేకరించాలని కోరుతున్నాను. భద్రాచలంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 53 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా అంబేద్కర్ సెంటర్లో 14.5 కోట్లతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సెంట్రల్ లైటింగ్ కు, చికెన్ వెజ్ మార్కెట్ల అభివృద్ధి కోసం మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి భద్రాచలం గోదావరి కరకట్ట 400 మీటర్ల పొడిగింపు పనులకు శంకుస్థాపన చేశారు. ఏరియా ఆసుపత్రిలో నిర్మించిన సీసీ రోడ్లు, కంటి పరీక్ష విభాగం, మార్చురీ ఆధునికీకరణ, కిచెన్ కాంప్లెక్స్, బ్లడ్ బ్యాంకులను మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే పోదం వీరయ్య, కలెక్టర్ ప్రియాంక ఆలా, ఎస్పీ వినీత్, భద్రాచలం టీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు.
ఎస్పీ గారు ఉన్నారు పక్కన రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం రాష్ట్రం ధారయతాం ధ్రువం ముహూర్త శుభముహూర్తోస్తు సుముహూర్తకాలే చూడండి జరుగు ఒక్క నిమిషం వెనక్కి జరగండి. ఆగండి ఒక్క నిమిషం. దాదాపు 53 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా ఈ టౌన్కి సంబంధించిన వరద ముంపుకి నివారణ కోసం కరకట్ట పూర్తి కాని ప్లేస్లో ఒక 400 మీటర్స్ కరకట్టను పూర్తి చేయడం కోసం 38.5 కోట్ల రూపాయలు, అలాగే 14.5 కోట్ల రూపాయలతోని వివిధ అభివృద్ధి పనులకి సెంట్రల్ లైటింగ్లు, మార్కెట్లు, తర్వాత ఇతర అభివృద్ధి పనులకి 14.5 కోట్లు ముఖ్యమంత్రి గారు తన సొంత నిధులు, SDF నిధుల నుంచి, ముఖ్యమంత్రి గారి నిధుల నుంచి కేటాయించడం జరిగింది. సార్ అది మొన్న ఒక 2 వారాల క్రితం 10 రోజుల క్రితం పెట్టుకున్న అనివార్య కారణాల వల్ల, వర్షం వల్ల ఆ రోజు రాలేకపోయాం. ఈరోజు ఈ కార్యక్రమం శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం. వీటన్నిటి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా వచ్చింది. త్వరితగతిన ఈ అభివృద్ధి పనులు కూడా పూర్తి చేసుకొని రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా దీవెన పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ మేరకు కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్రాగూర్ మక్కాన్ సింగ్ మాట్లాడుతూ రామగుండంలో తాము చేపట్టిన ప్రజా దీవెన పాదయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే పథకాల గురించి ప్రజలు ఉత్సాహంగా తెలుసుకుంటున్నారని మక్కాన్ సింగ్ తెలిపారు. ప్రతి తల్లి, ప్రతి అక్క పొద్దున్న 5 గంటల నుంచి ప్రతి ఒక్క కార్మికులు వ్యక్తిగతంగా వచ్చి కలిసి ఈరోజు ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలనను మా పొరపాట్ల వల్లనే తీసుకొచ్చుకున్నాం. ఈరోజు 10,000 ఓట్లు ఇస్తామని చెప్తున్న శాసనసభ్యుడిని ఖచ్చితంగా ఓడిస్తాం. నయా పైసా లేదు అని చెప్పి ఏడుపులు పెడుతూ ముందుకు వచ్చినటువంటిది ఇక్కడ అయ్యో మనోడే కదా అని గెలిపిస్తే మా కుటుంబాల్లో చీకటి చేసిండు. తప్పకుండా ఈసారి బుద్ధి చెప్తాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి మంచి చేసింది. మా బిడ్డల కొలువులు, మా కుటుంబాలు బాగుపడాలి, ఈ ఊరు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రావాలి. ఇవాళ సోనియమ్మ చెప్పినటువంటి
గ్యారంటీలు మాకు పూర్తిగా నమ్మకం ఉన్నది. ఇతర రాష్ట్రాలు జరుగుతుంది, పూర్వం మంచి జరిగింది. ఇలా దేశం ఇట్లుందంటే కేవలం కాంగ్రెస్ పార్టీతో ఉంది. ఈరోజు తెలంగాణ ఇచ్చిందంటే కాంగ్రెసే కనుక ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటాం. ముఖ్యంగా రామగుండంలో మీతో పాటు ఉంటాం. ఎవరు ఎన్ని రకాల మభ్య పెట్టినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, వేలు కోట్లు, 100 కోట్లు ఖర్చు పెడతామని వాళ్ళు చెప్తా ఉన్నారు. తప్పకుండా మా సంపాదన, మమ్మల్ని మోసం చేసిన సంపాదన మేము తీసుకుంటాం. ఈసారి మీకే ఓటేస్తాం. మా కుటుంబ రక్షకుడిగా, మా యొక్క కుటుంబ బంధువుడిగా, మా ఆత్మీయుడిగా మీకు ఒక అవకాశం ఇస్తామని చాలా బలంగా చెప్తారు. ఆ నమ్మకంతో నిరంతరం ఈ ప్రాంత సమస్యల గురించి ఏ రకంగా అయితే మేము మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు పోరాటం చేస్తున్నామో చివరి వరకు పోరాటం చేస్తాం. రేపు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే యుద్ధ ప్రతిపాదికన ఆ పోరాటాన్ని, ఆ ఒత్తిడిని ఎక్కువ తీసుకొచ్చి రామగుండం ప్రజల యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేర్చే విధంగా పనిచేస్తాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి శాసనసభ్యుడు కొబ్బరికాయలు పెట్టి, శిలాశాసనాలు పెట్టి ఎన్నికల డ్రామా చేస్తున్న తీరు, మరి కేటీఆర్ దత్తత తీసుకొని చెప్పి చేస్తున్నటువంటి ఒక మాటను పూర్తి సత్య దూరం. ఇది ఎన్నికల నాటకం అని వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి మరి ఈ మాట ఇస్తున్న తీరుకు పూర్తి విశ్వాసంతో పోరాటం చేసి ముందుకు పోతాను. దయచేసి మీడియా మిత్రులు అందరూ కూడా కోరుతా ఉన్నా, ప్రత్యేకంగా రామగుండం కాన్స్టిట్యూన్సీలో ఇవాళ రాష్ట్రంలో మంచి రోజులు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి. ఇక్కడ గెలిస్తే రాష్ట్రంలో ఖచ్చితంగా 100 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం ఖాయం. వస్తా ఉన్నాం కూడా. గోదావరి పరివాహక ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరి కనిలోని గోదావరి నదిలో ఆయన బోటింగ్ ను ప్రారంభించారు. నిత్యం పని ఒత్తిడితో బిజీగా ఉండే నియోజకవర్గ ప్రజలకు సేద తీరేందుకు బోటింగ్ ను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రజలకు సాగు, తాగునీటితో పాటు ఉల్లాసాన్ని పంచేందుకు పరివాహక ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కోరుకంటి తెలిపారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై చంద్రన్న, కోరకంటి చంద్రన్న నాయకత్వం, కారు గుర్తుకే జై తెలంగాణ, జై కేసీఆర్, జై కాళేశ్వరం, చంద్రన్న గారిని జై చంద్రన్న, జై చంద్రన్న, చంద్రన్న గారి నాయకత్వం, చంద్రన్న గారి నాయకత్వం. ఈరోజు రామగుండం నియోజకవర్గం గోదావరిలో పడవలు పర్యాటక కేంద్రంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతోని పర్యాటక కేంద్రంగా ప్రకటించి ఇక్కడ పడవతోని ప్రతి సాయంత్రం పొద్దున ఇక్కడటువంటి ప్రజలకు ఉల్లాసమైనటువంటి వాతావరణంలో ఇక్కడ బోటింగ్ చేసేటువంటి గొప్ప సందర్భాన్ని ఇలా ఆవిష్కరణ చేసినటువంటి రోజు. ఈ యొక్క రోజు చరిత్ర పూటలలో నిలిచిపోయేటువంటి రోజు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి రైతులకు సాగునీటిని, అదేవిధంగా పరిశ్రమలకు నీటిని, అదేవిధంగా తాగునీటిని అందించడంతో పాటు ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా, గోదావరి పరివాహక ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది ఇలా ప్రజలకు ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించి ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి దిశలో ముందుకు పోతున్నదనే దానికి నిదర్శనం ఈరోజు ఈ యొక్క పడవ బోటింగ్ ప్రారంభమైనటువంటి సుదినమని సందర్భంగా తెలియజేస్తున్నాం. రామగుండం నియోజకవర్గం గోదావరి పరివాహక ప్రాంతంలో గతంలో ఎండిపోయినటువంటి గోదావరి కల్లారా చూసినాం. ఈరోజు సముద్రాన్ని తలపించే విధంగా నిండుకుండలా ఉన్నటువంటి ఈ యొక్క గోదావరిలో ఈ యొక్క బోటింగ్ ప్రారంభం కావడం అనేది ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి చిహ్నంగా ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఆనాడు మేము ఎన్నికల సమయంలో మేరీ మాటి మేరా దేశ్లో భాగస్వాములు కావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాపరామకృష్ణ అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడి గ్రామంలో బీజేపీ సిరిసిల్ల అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి ఆధ్వర్యంలో మేరా మట్టి బీజేపీ పార్టీ నూతన జెండా ఆవిష్కరణ గావించారు. ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని నలుమూలల నుంచి 7,500 కలశాలలో మట్టిని అమృత కలశ యాత్ర పేరుతో ఢిల్లీకి తీసుకువెళ్తున్నారని అన్నారు. మట్టితో పాటు మొక్కల్ని తీసుకెళ్తున్నారన్నారు. పవిత్రమైన మట్టితో ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక స్తూపం పక్కనే అమృత వాటికను నిర్మిస్తున్నారని తెలిపారు. ప్రతి భారతీయుడు ఈ మహాయజ్ఞంలో పాల్పంచుకోవాలని పిలుపునిచ్చారు. కింద పడద్ది. ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా సిరిసిల్ల నియోజకవర్గం ఒక అహంకారపూరిత నిర్ణయాలతో సామాన్య ప్రజలకు ఏమాత్రం గౌరవం లేకుండా ప్రతిపక్షాల ఉనికి లేకుండా చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం. గత 5-10 సంవత్సరాల ఇక్కడ ఏం జరుగుతుంది మరి సరైన బుద్ధి చెప్తామని ఆశిస్తూ ఉన్నాం. అనేకమైన హామీలు కేసీఆర్ సర్పంచులకు పిలిచిచ్చే రాష్ట్రంలో ఈరోజు చూసినట్టయితే ఒక మంత్రి ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎమ్మెల్యేని చెప్పపై కొడతాడు. ఒక మంత్రి వాళ్ళ సెక్యూరిటీ గార్డుని ఒక ప్రభుత్వ ఉద్యోగిని గౌరవించుకునే సమయంలో చెంపపై కొడతాడు. అంటే ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక విధంగా కాదు. ముఖ్యమంత్రి గారు దళితుడిని నెట్టేస్తాడు, వాళ్ళ వర్గానికి చెందిన మంత్రిని ముందుకు రావాలంటాడు, వాళ్ళ వర్గానికి చెందిన ఎమ్మెల్యేని ముందుకు వచ్చి కూర్చోమంటాడు, దళితులను బీసీలను అందరినీ పక్కకు నెట్టేస్తాడు. అవన్నీ కూడా ప్రత్యక్షంగా మనం చూసినాం. అంటే వాళ్ళకు అహంకారపూరితమైనటువంటి వాతావరణం నెలకొంది. మేమే రాజ్యం వెళ్తాం, మీరంతా కూడా ఒక బానిసల్లాగా ఈ తెలంగాణ బ్రతకాలే, మీ అందరూ కూడా పెన్షన్ అని విన్న వివిధ రూపాల్లో మేము ఇస్తున్నాం, కళ్యాణ లక్ష్మి అని ఏదో స్కీములు ఇచ్చుకుంటూ ఈరోజు మేమే చేస్తున్నాం అనే ఒక భావాన్ని చూపిస్తూ ఉప్పల్ చిల్కానగర్ డివిజన్లో 2,79 లక్షల నిధులతో వివిధ కాలనీలలో సీసీ రోడ్లు, డ్రైనేజ్, వాటర్ పైప్ లైన్లు చేపడుతున్నామని కార్పొరేటర్ బర్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ అన్నారు. సాయిరామ్ నగర్ కాలనీ, ఆనంద్ నగర్ కాలనీ, శ్రీనగర్ కాలనీ, మల్లికార్జున్ నగర్, ఈస్ట్ కళ్యాణ్పురి, రాఘవేంద్ర నగర్ వివిధ కాలనీలలో జీహెచ్ఎంసీ నిధులతో కాలనీలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఇప్పుడు నాకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ 2.5 years అయింది. ప్రవీణ్ ఏం పని చేసినా మంచి ఇస్తే మళ్ళీ ఇంకొండ 2.5 సంవత్సరాలు పని చేస్తా, కొత్త అభ్యర్థిని గెలిపించుకుందాం, బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుందాం. మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్. నేను లాస్ట్ టైం ఎలక్షన్లల్లో ఎవరైనా ఇంటికి రాకున్నా తక్కువ టైం ఉన్నాయి కాబట్టి ఈసారి మాత్రం 2 నెలల టైం ఉన్నది. 100% అందరి ఇళ్ళకి వస్తా. అవసరం. మరి ఈరోజు చిల్కానగర్ డివిజన్లో 2,72 లక్షలతోటి
మరి వివిధ కాలనీలలో మరి గతంలోనే మరి సీవరేజ్ లైన్లు వాటర్ పైప్ లైన్లు వేసుకున్న అన్ని రోడ్స్ని కూడా మరి ఈరోజు సీసీ రోడ్ ఇనాగ్రేషన్లు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఐటీ శాఖ మాత్యులు, మున్సిపల్ శాఖ మాత్యులు వారి సహకారంతో, కేటీఆర్ గారి సహకారంతో, మరి అదేవిధంగా మరి గద్వాల్ విజయలక్ష్మి మేయర్ గారి సహకారంతో, మరి జిహెచ్ఎంసీ నిధులతోటి ఈరోజు 2,72,00,000తోటి మరి సాయిరామ్ నగర్ కాలనీలో, శ్రీనగర్ కాలనీలో, ఆనంద్ నగర్ కాలనీలో, ప్రశాంత్ నగర్ కాలనీలో, మల్లికార్జున్ నగర్, చిల్కా నగర్, మల్లికార్జున్ నగర్ కాలనీలో, మరి అదేవిధంగా రాఘవేందర్ నగర్ కాలనీలో, ఈస్ట్ కళ్యాణ్పూరిలో, బీరప్పగడ్డ ప్రాంతంలో, బీరప్పగడ్డలో, తర్వాత అదేవిధంగా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వెనకాల ప్రశాంత్ నగర్లో, మరి ప్రశాంత్ నగర్, సౌత్ ప్రశాంత్ నగర్లో, మరి శ్రీనగర్ కాలనీలో, వివిధ కాలనీలలో అన్నిట్లలో కూడా మరి గతంలో మరి 3-4 నెలల కింద ఏదైతే సీవరేజ్ లైన్లు మరి అదేవిధంగా మంచి లైన్లు వేసుకొని ఆ సీసీ రోడ్లు ఏదైతే పెండింగ్ ఉండేనో ఆ సీసీ రోడ్లు అన్నిటికీ కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉన్నది. మరి కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముద్రాజ్ ఆధ్వర్యంలో మరి వివిధ అన్నిల అధ్యక్షులు, కార్యదర్శులు మరి వారి కార్యవర్గం అందరితో కలుపుకొని మరి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులతో అందరితో కలుపుకొని మరి ఈరోజు ఈ అన్ని కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉన్నది. మీ ద్వారా ఒకటే తెలియజేస్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన మరి ఏదైతే సీఎం గారు ఉన్నారో అభివృద్ధి మరి అదేవిధంగా సంక్షేమ పథకాలని రెండింటినీ కూడా మరి జోడెద్దుల వలె సమానంగా తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు 2,70,00,000తోటి మరి వివిధ కాలనీస్లో మరి సాయిరామ్ నగర్ కాలనీ, మరి అలాగే శ్రీనగర్ కాలనీలో, రాఘవేంద్ర నగర్ కాలనీలో, వీరప్పగడ్డలో, మరి అలాగే ఇంకా మిగతా కాలనీలో కూడా మరి ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. మరి ఏదైతే మేము ఎలక్షన్ అప్పుడు మాట ఇచ్చామో మరి అదే ప్రకారం ఒక్కొక్క కాలనీస్లో మరి పనులు చేసుకుంటూ పోతూ ఉన్నాము. మరి మన సాటర్డే రోజు కూడా 2,37,00,000తోటి ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మేము పనులన్నీ చేసుకుంటూ పోతూ ఉన్నాము. మరి ఇంకెక్కడైనా ఏదైనా బ్యాలెన్స్ ఉన్నా కూడా తప్పకుండా పనులన్నీ చేయిస్తామని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి మాకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలందరికీ, చిలకనగర్ డివిజన్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు కోరుకున్న ప్రకారమే మరి పనులన్నీ చేసుకుంటూ ప్రధానమంత్రి మోదీ ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడలో మేరీ మట్టి మేరా దేశ్ కార్యక్రమం నిర్వహించారు. కొలం సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు వీరపనేని పద్మ, కీర్తిరెడ్డి, గంగరాజు, బంగారు ప్రశాంత్, సుప్రియా గౌడ్, మహేష్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ చేయొచ్చు. భయ్యా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 20వ డివిజన్ కార్పొరేటర్ జడిగే మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో 75 లక్షలతో డ్రైనేజ్, సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తోటకూర శ్రీశైలం యాదవ్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బోడుప్పల్ మున్సిపల్లోని 20వ వార్డుల గడియ మహేందర్ ఆధ్వర్యంలో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. 75 లక్షల రూపాయలతోని డ్రైనేజ్ అండ్ సిసి రోడ్లు కమ్యూనిటీ హాల్స్ ఓపెనింగ్కు ఈరోజే స్టార్ట్ చేసినాం. అనుమాన కారణం వల్ల మంత్రి గారు అందుబాటులో లేరు కాబట్టి కార్పొరేటర్తోనే చేసుకున్నాం. మేయర్ అండ్ మంత్రి ఆశీస్సులతోనే డివిజన్ అందంగా తయారు చేయాలనే కోరికతోని యువకుడు మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ శంకుస్థాపన చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు హన్మకొండ, పెద్దమగడ్డ ప్రాంతాల్లో ప్రచారం చేస్తుండగా నాయని రాజేందర్ రెడ్డి వర్గీయులు తమను అడ్డుకున్నారని కాంగ్రెస్ పార్టీ జనగాం జిల్లా మాజీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఆరోపించారు. ప్రచారంలో నాయని రాజేందర్ రెడ్డి వర్గీయులు తమను అడ్డుకొని ఇది నాయని అడ్డా అంటూ తమ కార్యకర్తలపై దాడులు చేశారని తెలిపారు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. హన్మకొండ పోలీస్ స్టేషన్లో జంగా రాఘవరెడ్డి అనుచరులపై నాయని అనుచరులు కేసులు నమోదు చేశారు. పోలీసులకు ఎర్రబెల్లి దయాకర్ రావు, దాస్యం వినయ్ భాస్కర్ ఫోన్ చేశారని జంగా ఆరోపించారు. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చెయ్యాలి, దేశాన్ని కాపాడుకోవాలి. ఉద్యమకారులారా, తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ యోధులారా, ఒకసారి ఆలోచన చేయమని అడుగుతున్నా. తెలంగాణ ఉద్యమకారులారా, తెలంగాణ ఉన్నదాంట్లారా, యూనివర్సిటీ భూములలో ఈరోజు యూనివర్సిటీ సమస్య మీద ఇలా పట్టించుకోని ఎమ్మెల్యే ఇలా ఒక్క రాఘవరెడ్డి కేసు మీద పట్టించుకున్నాడంటే అర్థం చేసుకోండి. టీఆర్ఎస్ వాళ్ళు ఇలా నాయకులు ఇలా వినయ్ భాస్కర్ని గెలిపించిండ్రంటే తెలంగాణ ఉద్యమకారులు, పాపం యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళ గురించే పట్టించుకున్నాడు. ఇలా నా గురించి పట్టించుకుంటున్నాడంటే నా గెలుపు తథ్యమని భయపడే ఇలా రాజేందర్ రెడ్డికి మద్దతు పలుకుతా ఉన్నాడు తప్ప రాజేందర్ రెడ్డి మీద కూడా ప్రేమ కాదు. రాజేందర్ రెడ్డి ఉంటే ఇలా బంగారు ప్లేట్లో నేను గెలవవచ్చనే ఆశతోనే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. దయచేసి పాత్రికా సోదరులందరూ కూడా దీని మీద వ్యతిరేకించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ప్రజాస్వామ్యవాదులంతా దీన్ని ఖండించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. జై కాంగ్రెస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే 9 ఏళ్లలో అభివృద్ధి. సనత్ నగర్, అమీర్పేట్లలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి తలసాని. భద్రాచలంలో 53 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం. గోదావరి కరకట్ట 400 మీటర్ల పొడిగింపు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ అజయ్. రామగుండంలో ఉత్సాహంగా కొనసాగుతున్న ప్రజా దీవెన పాదయాత్ర. ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్. గోదావరి పరివాహక ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు. గోదావరి నదిలో బోటింగ్ ను ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం.